దేవుని యొక్క మాటలు వినేటువంటి మనలో నూతన జీవం పుట్టాలి. ఏం పుట్టాలంట? అర్థమవుతుందా? బాగా ఎండగా ఉంది, పొలాల్లో ఉన్న కాస్త గాలి తోలుతూ ఉంటుంది కదా, అవునా కాదా? పొలాల్లో ఉన్న కూడా కాస్త గాలి మీకు తోలుతూ ఉంటుంది. చుట్టూ గోడలు ఉన్నాయి, మనకి బయట కూడా గాలి లేదు. ఫ్యాన్లు గాలేమో విపరీతమైన వేడి వస్తుంది. అయినా దేవుని కోసం కొంత సమయం మనం కేటాయిద్దాము. సరే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళితే ఈ రోజున మనం వినేటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టమైన దంపతులు లేక భార్యాభర్తలు. ఎవరికి ఇష్టమైన? మాట్లాడండి. దేవునికి ఇష్టమైన భార్య భర్తలు లేక దంపతులు అంటారు కదా, మన యొక్క ఆంధ్ర భాష లేకపోతే ఇండియా భాష అంటారు. దాన్ని మనం ఏ విధంగా ఉండాలి, ప్రజెంట్ ఎలాగున్నాం, వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ప్రకారం మనం నడవాలా, మన సొంత నిర్ణయాల ప్రకారం మనం జీవించాలా, వాక్యానుసారంగా నడిస్తే మనకేమొస్తుంది, మన వ్యక్తిగతంగా మనం నడిస్తే మనకేమొస్తుంది అనేటువంటి దాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా దేవునికి ఇష్టమైనటువంటి భార్య భర్తలు ఎలా ఉంటారు అనేటువంటిదే మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 5వ వచనము 6వ వచనము. చదవగలిగిన వారుంటే చదవండి, లేని ఎడలు నేను చదువుతాను. లూకాసు వార్త మొదటి అధ్యాయము 5, 6 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నందున వారికి పిల్లలు లేకపోయిరి. చాలు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చక్కగా ఒక వ్యక్తి గురించి రాస్తూ వచ్చాడు. ఎవరు ఈ యొక్క వ్యక్తి? భార్యాభర్తలు అంటే జకర్యా, ఎలిజబెత్. వీరు ఎవరు అనేది మనకు అర్థం కావాలంటే, యోహాను అనేటువంటి భక్తుడు గురించి మీరు విన్నారు కదా చాలాసార్లు. ఎవరైనా తల నరికి చంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేయక మునుపే ఆయన తల నరికి చంపబడ్డాడు. ఆయన మాట ఎలాగుంటుందంటే, ఆయన మాట్లాడుతుంటే ఏదైనా కత్తి పెట్టి మనకి కోస్తున్నట్టు చెలుగుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎలాగుంటుందంట? ఖడ్గం పెట్టి అలాగ చెలుగుతున్నట్టుగానే ఉంటుంది. మాటల్లో ఎలాంటి యథార్థత కలిగి ఉంటాడని ఆలోచన చేస్తే ఖండితముగా, ఖచ్చితంగా ఉంటాడు. ఒక రాజుగారు ఉన్నాడు, ఆయన దర్శిస్తూ వస్తున్నాడు. వస్తున్నప్పుడు యోహాను గారు ఎక్కడున్నాడు, ఎదురుపడ్డాడు. మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు భక్తుడైన యోహాను ఏమన్నాడు తెలుసా? చాలే ఆపువయ్యా, నీ సహోదరుని యొక్క భార్యను నీవు నీ భార్యగా చేసుకున్నావని చెప్పి కొంచెం డోస్ ఎక్కువగా ఉంటుంది. ఆ మాటని అంతమంది ముందు ఆయన మాట్లాడాడు. ఏ మాత్రం కూడా ఎవరికి భయపడకుండా గుండ్రగొడ్డ లాంటి వాడిలాగా ఆయన మాట్లాడేటువంటి గొప్ప భక్తుడు. ఆ భక్తుడు ఎవరికి పుట్టారంటే జకర్యాకి, ఎలిజబెత్కి పుట్టారు. ఏ వయసులో పుట్టాడంటే వృద్ధాప్యమందు, ముసలితనమందు వారికి సంతానము యోహాను కలిగాడు అన్నమాట. వారి గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు? 5వ వచనంలో, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే యొక్క యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను అన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే అవి సకలమైన. గమనించాలి విషయాన్ని మీరు. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని ఆజ్ఞలు పాటించండమ్మా అంటే ఆజ్ఞలా? ప్రార్థనకైతే వస్తాము, మీరు చెప్పే మాటలైతే వింటాము, 4 పాటలు పాడమంటే పాడతాము, చేతులు ఎర్రగుచ్చేదాకా చప్పెట్లు కొట్టమంటే కొడతాము, కానీ ఆ ఒక్కటే అడగబాకు. ఏ ఒక్కటి? ఆదివారం పనికి పోకుండా ఉండమని అనొద్దు. ఎలాగంట?
ఎంత నవ్వు మహానుభావులకి. ఆదివారం మటుకి పాస్టర్ గారు అలాగనే ఇక్కడ కూడా ఆజ్ఞలు పాటించమని మటుకి అన్నది. అర్థమవుతుందా? అసలు భక్తికి మూలమైనటువంటిది ఏమిటో తెలుసు? ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే ఏంటంట? మహాపాపం. అమరావతిలో మనకు తెలిసినటువంటి యేసరత్నయ్య గారి చెల్లెలు ఎలిషమ్మ అంట ఆమె పేరు. ఎలిషమ్మ కోటమ్మ, ఇద్దరు ఎవరో తోడికోడళ్ళు వాళ్ళు. మద్దూరు వెళ్ళాలి ప్రార్థనకి, 2 పిల్లల్ని తీసుకుని మేము వెళ్ళిపోయాం. ఆమె ఎంత కదా నా పాస్టర్ గారి చెల్లెలు కదా, ఆమె ఏం చేసిందంటే పోదాంలే అబ్బా అని చెప్పి అట్ట చేసి ఇట్ట చేసి ఆలస్యం అయిపోయింది. పెద్ద ముద్దూరు వెళ్ళాలి, ఆటోకి వెళ్ళి అక్కడి నుంచి కిలోమీటర్ నడవాలి. సరే ఈ లోపు దూడ పిల్లకి మేత లేదని చెప్పి కొడవలి కండువా భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయింది, గట్టు మీదకి వెళ్ళిపోయింది. వంగుదామని అట్ట పెట్టింది. ఎక్కడ పెడతారు కొడవలి? గట్టు మీద పెట్టింది. పుస్సని లేసిందంట. ఏం చేసిందంట? పుస్సని లేసింది అంతే. ఇంకేం చేసింది? ఆకాశం వైపు తిరిగి, ప్రభువా తప్పైంది నాయన, ఇదిగో ఏళ్లపాలు లేకుండా కాసేపు పండుకొని విర్రుగు తిని పండుకొని లేసేటప్పుడు 11:30 అవుతుంది, ఇంకేం పోతావు, పాస్టర్ గారు ప్రార్థన కూడా మొదలుపెట్టుంటానని చెప్పి మన్నాయి కాబట్టి నేను గడ్డికి వద్దామని వచ్చాను. ఈసారి వారం నుంచి ఆపితే ఒట్టు, నేను ఆగనంటే ఆగను, ఈ పావుని నిడిచిపెట్టిపోతే రేపు ఆదివారం సాక్ష్యం చెప్పుకుని కానుకేసుకుంటా అని చెప్పింది. అనుకొని తెల్లారి 2వ ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్తుంది. అన్నగారే పాస్టర్ గారు, ఏమమ్మా నువ్వే అట చేతి విశ్వాసులు ఏం చేయాలి తల్లి అని చెప్పి చెల్లెలు కాస్త చివాట్లు పెట్టాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? ఆజ్ఞ పాటించాలంటే కష్టము, ఆజ్ఞలు అనుసరించి నడవాలంటే కష్టము. ఒళ్ళంతా చెమటకాయలు వచ్చినట్లే ఉండదు వేసవి కాలంలో. అరబాకండి పాస్టర్ గారు, ప్రార్థన కంటే వస్తాం, ఆజ్ఞలంటే ఎట్ట పాటిస్తారండి? ఏదో ఉన్నదంటే కానుకిస్తాం, కాసేపు చప్పెట్లు కొడతాం, 4 పాటలు పాడతాం, కాసేపు ఫ్యాన్ వేస్తున్నా కూడా కూర్చుంటాం, అది కట్టేస్తే పోతాం, లేనిపోయింది. అంతేగాని ఆజ్ఞల పాటించమంటారేంటి అని బహుశా వినేటువంటి ప్రజలకి ఆలోచన రావచ్చు. కానీ వీళ్ళు ఎలాంటి వారైనా ఆలోచన చేస్తే వీరిద్దరు అంట, ఎవరిద్దరు? జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరు కూడా ఏం చేసేవాళ్ళంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుట దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి దంపతులు, దేవునికి ఇష్టమైన భార్యాభర్తలు. గమనిస్తున్నారా? ఒక ఊళ్ళో భార్యకు చర్చికి పోతుంది, భర్తకు చర్చికి పోతాడు. ఎడిపోతారంట? భార్య ఏమో ఒక చర్చి, భర్త ఏమో ఒక చర్చి. అదేమంటే మా ఆయన వెళుతుంది మొదటి నుంచి ఉన్న చర్చి, మరి నీవు మొహమాటానికి వెళ్తున్న చర్చి. ఏమిటంట? ఏమన్నా అనుకుంటారు, పిలుస్తున్నారు కదా వెళ్ళకపోతే ఎట్టో అని వెళ్ళిందాము. ఆయనేమో నేను మొదటి నుంచి అలవాటయ్యారు కాబట్టి ఆ మందిరమే అంటున్నారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రార్థన భార్యాభర్తలు చీల చేస్తుందా, అతక చేస్తుందా? ఎడగొడుతుందా, అతికిస్తుందా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడును ఎడదేయకూడదు కదా. అంటే ప్రభువుని ఆరాధించడం కూడా నువ్వు బెడ్రూమ్లో కూర్చో, నేను వంట రూమ్లో కూర్చొని వంట వండుతూ ఆరాధిస్తా, అట్లా ఉందన్నమాట పద్ధతి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము భార్య భర్త అంటే ఏక మనసు కలిగి ఉండాలి. భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండాలి, భార్య ఎక్కడుంటే భర్త అక్కడే ఉండాలి. మనస్సు కలుపుకొని ఆరాధించాలి. ఈ రోజులో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారు భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త, ఒకళ్ళుంటే ఒకళ్ళు ఉండరు అనమాట. కారణం ఏమిటని ఆలోచన చేస్తే మార్పు చెందకపోవటం, మారు మనసు పొందకపోవటం, దేవుని కార్యాలయంలో ప్రసిద్ధిగా జరగకపోవటం. ఒక ఆమె ఒక గ్రామంలో అంట మంచి ప్రార్థన పరురాలే, ప్రార్థనకు వస్తుంది, ఉపవాసాలు కూడా ఉంటుంది చక్కగా. తర్వాత జరిగే విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అది బుధవారమే కానీ శనివారమే కానీ ఆదివారం కానీ ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళిపోగానే ఎమ్మటే పండుకుంటుందంట నిగడతాన్ని. లేమా అన్నం పెట్టి కాస్తంట, అమ్మో నాకు ఒళ్ళని నొప్పులు, నాకు అసలు బాగలేదు, పెట్టుకొని తిను అని అంటుందంట. ఏమంటుంది విన్నారా మీరు? నువ్వు పెట్టుకొని తిను, నాకు ఒళ్ళంతా తిరగబొడిసినట్టే ఉంది, నొప్పులు. ఎందుదా బాగానే ఉన్నాయి, ఏమో ఇప్పుడే నాకు అట్లా వచ్చింది.
ఆయన చూసి కొన్ని రోజుల తర్వాత అసలు ప్రార్థన మాని ఏమన్నాడు? ఏం లక్ష్యం ఏమంటాడు? ప్రార్థన మానేయి, నువ్వు ప్రార్థనకి వెళ్ళగదలకు బాగానే ఉంటున్నావు, ప్రార్థనకి వెళ్ళి రాగానే ఒళ్ళు నొప్పులు అంటున్నావు, ఆ నొప్పులు అంటున్నావు, చివరికి పెట్టుకొని తిను అంటున్నావు, 7 రోజులు సగ్గా పెడుతున్నావు. బుధవారం మానేయి, శనివారం మానేయి, ఆదివారం కూడా మానేయి, అసలు ప్రార్థనే వద్దు అని చెప్పేసి మాట్లాడేవాడంట. తర్వాత కొన్ని దినాలు ఆగిందాం ప్రార్థనకి. ఆయన కనబడ్డప్పుడు పాస్టర్ గారికి, అన్నా ఏందన్నా అక్క రావట్లేదు ప్రార్థనకి, ఏంది లేదా ఊళ్ళో లేదా ఒంట్లో బాగోట్లేదంటే, ఏం పాస్టర్ గారు విడిగానే బాగుంటుందండి, ప్రార్థనకి వెళ్ళి వచ్చిన ప్రతిరోజు రోగమే అంటుందని చెప్పేసి అంటే, అప్పుడు క్లాస్ పీకాడికి పాస్టర్ గారు, ఏమమ్మా వాక్యం లేకుండా భర్తను రాబట్టు వచ్చిన వాక్యం చెప్తుంటే నువ్వు ఇంకా బాగోకపోయినా బాగున్నట్టుగా ఉండాలి, కానీ బాగున్నావు బాగలేదని కాస్త నలతగా ఉన్నా సరే నువ్వు అలాగ పెడితే దేవుడి విశ్వాసం ఆయనకి ఏం కలిగింది, ఏమొస్తాడని చెప్పి కాస్త చివాట్లు పెడితే తర్వాత నుంచి పద్ధతి మానుకుంది. ఇప్పుడు ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పద్ధతులు నేర్చుకోవాలి. ప్రార్థనా సన్నిధికి, దేవుని సన్నిధికి వెళుతున్నాను అంటే కాదు, కానీ మన విధానాలు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, భార్యాభర్తలు అనబడినటువంటి వారి విధానాలు చాలా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని విషయంలో మాట కలుపుకోవాలి, చెయ్యి కలుపుకోవాలి, మనసు కలుపుకోవాలి. కలుపుకొని ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి జకరియా ఎలిజబెత్ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచన చేస్తే, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు పాటించేవారు, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించారు. కనుక నీవు నేను కూడా భర్తతో మాట్లాడాలి, తన మనసు మార్చుకోవాలి, భార్యతో మాట్లాడాలి, తన మనసు మార్చుకోవాలి. ఇద్దరు ఒకే దేవుని ఆరాధించాలి, ఒకే సన్నిధిలో ఉండాలి, ఒకే స్థలంలో ఉండాలి, ఒకే మాట ప్రకారం భక్తి చేసుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలను మనము పాటించాలి. ఈ ఆజ్ఞను చెప్తున్నాడు దేవుడు, ఈ ఆజ్ఞ ప్రభు ప్రకటిస్తున్నాడు. ఈ ఆజ్ఞ ప్రకారం మనం నడవాలని చెప్పి ఐక్యత కలిగినటువంటి వారు ఉండాలని అంటాడు. సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా, ఏ దోషము లేని వారంట. వాళ్ళు ఎలాంటి వారంట? ఏ దోషము లేదు వారిలో. చూద్దామన్నా కూడా ఇలా మనలో ఎన్ని దోషాలు గమనించండి. మనకి మాట్లాడుతున్నప్పుడే మనకు ప్రశ్న లోపల రేజ్ అవుతూ ఉండాలి. వారిలో ఏ దోషము లేదు, నిరపరాధులు అంట వాళ్ళు. మరి మనము ఎలాగున్నాం? మనం నిరపరాధులుగా ఉన్నావా, లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి వారు ఉంటున్నామనేటువంటిదే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకునేటువంటి వారు కూడా. ఇంకా అంట, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అది కావలసింది. భార్యాభర్తలంట దేవుని దృష్టికి ఎలాగున్నారు తెలుసా? నీతిమంతులు. కనుకనే నీవు నేను కూడా ఎలాగ ఉండాలి మనం ఆలోచన చేస్తే నీతిమంతులుగా ఉండాలి ప్రభు దృష్టికి. ఏదో ప్రార్థనకి వెళ్ళాము వచ్చామంటే కాదు. ఒక మార్పు అనేటువంటిది ప్రతిరోజు, ఇదిగో పలానా మీది ఈ బజారు గుంటే ప్రార్థనకి వెళ్తుంది, ఈ దారి గుంటే ప్రార్థనకి వెళ్తుంది. ఆమె నోరులాగా మంచిగా లేదు, ఆమె నడవడే మంచిగా లేదంటే ఎవరికో తెలుసా? చెడ్డ పేరు ఎవరికి? దేవునికి. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి మనం నడుస్తున్నప్పుడు వెనకాల మనల్ని గమనిస్తారు, మనం మాట్లాడుతున్నప్పుడు మన నోటిని గమనిస్తారు, మనం చూస్తున్నప్పుడు మన కంటి చూపును కూడా గమనిస్తారు. మీరు గమనించారు లేదా? కానీ కంటి చూపును కూడా గమనిస్తారు. నువ్వు ఒక మనిషి కళ్ళు చూస్తున్నప్పుడు ఆ మనిషి కళ్ళు ఎడు చూస్తున్నావు నీవు అనేది కూడా గమనిస్తారు. మనకంటే చాలా తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు భూమి మీద. ప్రతిదీ కూడా మన ప్రభువుకు మహింకరంగా మనం జీవించాలి. ఎలిజబెత్ విషయంలోకి వచ్చినప్పుడు, జకరియా విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆజ్ఞలు పాటించారంట, న్యాయంగా నడుచుకున్నారంట. వాళ్ళు చూస్తున్నప్పుడు నిరపరాధులకు ఉన్నారు, ఏ దోషము లేదు వారిలో. ఇంకా అంట దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. ఇట్లా ఉన్నారు. ఇంకా కిందేమంటాడు తెలుసా? ఎలిజబెత్ గొడ్రాలైన వారికి పిల్లలు లేకపోయారు, ఆమెకు సంతానం లేరు, వృద్ధాప్యం వచ్చిన పరిస్థితిలాగా ఉంది, పెద్ద వయసు అయిపోయింది. అయినా కూడా నీతిని విడిచిపెట్టలేదు, న్యాయాన్ని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, ఆజ్ఞలను కూడా విడిచిపెట్టలేదు. మొత్తం పాటిస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో మనకు మేలు కలగకపోతే, కలిసి రాకపోతే దేవుడా నా గీవుడా తీసి పక్కనే బైబిల్ తన్నేస్తా బైబిల్ అంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి. బైబిల్ మీద అలుగుతాం. మేలు కలిగితేనే దేవుడా? చెప్పండి. మేలు కలిగితేనే దేవుడా? మేలు కలగకపోతే దేవుడు కాదా ఆయన? ఆయనకున్న మహిమ తొలగిపోతుందా? నేను నమ్ముకోకపోయినా ఆయన ఆరాధించేవాళ్ళు తక్కువ అవుతారా? ఏలియా అన్నాడు,
నేను ఒక్కడనే మిగిలాను అన్నాడు. ఏమన్నాడంట? నేను ఒక్కడనే రోషము కలిగిన వాడు, నేను ఒక్కడనే మిగిలినాను. అందరు ప్రవక్తను యెజబేలు చంపించేసిందంటే బయలుకు నమస్కరించిన వాళ్ళు, దాన్ని ముద్దు పెట్టుకోకున్న వాళ్ళు ఇంకా 7,000 మంది ఏమో, సుమారుగా 7,000 అనుకుంటలే, 7,000 మంది ఇంకా ఉన్నారు నా కోసం అని దేవుడు చెప్పాడు. ఏలియా నేను ఒక్కడనే అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసు, నువ్వు ఒక్కడవే కాదు, నీ తర్వాత ఇంకా నిలబడటానికి 7,000 మంది సుమారుగా నా కోసం ఉన్నారు. నేను ఒక్కడనే కాదు, నాకంటే 7,000 మంది అనుకుంటారు. కనుక నువ్వు ఒక్కడవే కాదు, నీకంటే 7,000 మంది వెనకాల ఉన్నారు ఆయన ఆరాధించేటువంటి వారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము భక్తి జీవితంలోకి వచ్చేటప్పుడు ఎక్కడా రాజీ పడకూడదు. అమ్మ గొడ్రాలైంది, పిల్లలు లేరు, అయినప్పుడు కూడా యథార్థతని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు, పాటిస్తానే ఉంది దేవుని ఆజ్ఞలు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెనకడుగేయలేదు. చివరికి దేవుడు ఏం చేస్తాడంటే ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవునికి స్తోత్రం. గర్భఫలాన్ని ఇచ్చాడండి. భక్తుడైనటువంటి యోహాన్ గారు పుట్టాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారిని గర్భంలో ధరించిన మరియా ఆమె ఎదుటకు రాగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను భక్తుడు గంతులు వేశాడంట. లోపల ఏం చేశాడంట? లోపలుండి యేసుక్రీస్తు ప్రభువారికి వందనాలు చెప్తున్నాడు, గంతులు వేసాడంటండి యోహాను భక్తుడు. అలాంటి గొప్ప భక్తుని కన్నటువంటి ఎలిజబెత్ ఆమె ఏం చేసిందంటే దేవుని విషయంలో ఎంతో యథార్థత ఉంది. వీరిని బట్టి ప్రభుకి మహిమ కలిగింది, ప్రభు యందు ఇష్టం కలిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం దేవుని బిడ్డలైనటువంటి వారు ఇక్కడి నుంచి గతంలో ఎలాగ మనం నడిచామో మనకు తెలియదు, గతంలో ఎలాగ మనం జీవించామో మనకు తెలియదు. కానీ భార్యాభర్తలు అనబడినటువంటి వారు ఎలాగ ఉండాలయ్యా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ఎలాగ ఉండాలంట? ప్రభుకి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. దేవునికి ఏం చెప్తున్నాడు? ఏమంటే బైబిల్లో ఇచ్చాడు కదా అవేనంటే అవి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడంట? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అందులో మనకు కూడా కొన్ని వర్తిస్తాయి. అన్ని వర్తిస్తే పాటించినా ఇబ్బంది లేదు, ఏమి నాకు వర్తించమని విడిచిపెట్టినా నీకు కలిగిన నష్టం లేదని అనలే. కానీ నువ్వు భక్తిలో అవుతావో భక్తిహీనుడు అవుతావో తర్వాత అర్థమవుతుంది. ఆజ్ఞలు పాటించడం వల్ల మేలే కానీ కీడేమి కూడా జరగదు, మేలే కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అంటాడు. అది కూడా ఆజ్ఞనే. ఆ ఆజ్ఞలో అన్ని ఇముడి ఉన్నాయి. 10వ వంతు కట్టమని పాత నిబంధనలో ఉంటే దేవుడు నిన్ను దీవించిన దాని కొలది నువ్వు ధారాళముగా ఇవ్వని అంటాడు. ఇలాగ ఎన్నో ఉన్నాయి, కొంచెం మార్పు చేర్పులు కలిగే ఆజ్ఞలన్నీ కూడా. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ భార్యాభర్తలు దేవునికి మహింకరంగా జీవించారు, దేవుని ఆజ్ఞలను వారు పాటించడం జరిగింది. కనుక 2వ విషయంలోకి వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వాటికి నేను చదువుతాను. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు చూడండి. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లాను ఒక యూదుని అతని భార్యని ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి అని రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి 2 ఉన్నారు భార్యాభర్తలు. వీళ్ళు క్రైస్తవులు. వృత్తికి ఏం చేసేవారండి? వీరిని ఆలోచన చేస్తే డేరాలు కుట్టేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళంట? డేరాలు కుట్టేవాళ్ళంటే వీళ్ళు. అలాగనే వృత్తిరీత్యా పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు డేరాలు కుట్టేవాడు. కనుక వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు కానీ ఈయన కానీ చేసేది అదే పని. రెండవదిగా ఒకే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. భార్యాభర్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించేవాళ్ళు. పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించారు. కనుకనే ఒక ప్రాంతం నుంచి పౌలు గారు వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో అకులా ప్రిస్కిల్లా అనబడిన దంపతులు భార్యాభర్తలు జీవిస్తున్నప్పుడు పౌలు గారు వారితో కూర్చొని వారితో మాట్లాడి వారి మధ్య పరిచయం పెరిగి వారిద్దరూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు గుర్తించిన విషయాన్ని బట్టి వాళ్ళు చేసే పనిని కూడా గుర్తించిన విషయాన్ని బట్టి ఒకే స్థలం ముందు ఎలా ఉన్నారంట ఒకే స్థలం ముందు
కలిసి నివసించారంట వాళ్ళు. అంటే ఒక క్రైస్తవ కుటుంబము ఒక క్రైస్తవుణ్ణి చేర్చుకున్నారు. ఈ రోజుల్లో సంఘభేదాలు ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయి అంట? సంఘభేదాలు ఎక్కువైపోయినాయి. ఒక సంఘపు వారు వస్తుంటే ఇంకొక సంఘపు వారికి మర్యాద ఇచ్చుకోవటం అనేది లేనటువంటి పరిస్థితి అన్నమాట. కనుకనే మనం దేవుని బిడ్డలం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. మార్పు లేనటువంటి వారైతే ఏదో అయిపోతుందాము, కానీ దేవుని బిడ్డలము కనుకనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటిని ఆలోచన చేస్తే చిరునవ్వన్నా నవ్వగలగాలి, కనీసం ప్రైజ్లాడు చెప్పుకోలేకపోయినా. ఎలాగంట? ముఖంకలు చూసినప్పుడు కనీసం నవ్వటమన్నా నేర్చుకోవాలి. అది కూడా లేదంటే నువ్వు క్రైస్తవుడు అయ్యి దేవునికే అవమానం. పౌలు గారి విషయంలోకి వచ్చినప్పుడు అకుల ప్రిస్కిల్లా అనబడినటువంటి భార్యాభర్తలు ఒక ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు ఆయన కూడా వారి దగ్గరకు వచ్చినప్పుడు వారితో కొంత సంభాషణ జరిగిన తర్వాత మనం ముగ్గురం కలిసి ఆరాధిస్తుంది ఒకే దేవుణ్ణే అని చెప్పి వాళ్ళు అక్కడే కలిసి నివసించినట్టుగా అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి పౌలు గారిని వారి గృహంలోకి చేర్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారం అకుల్లా ప్రిస్కిల్లా ఏ విధంగా అయితే పౌలు గారిని చేర్చుకున్నారో, దేవుని సేవకును చేర్చుకున్నారో, దేవుని తరపున వస్తున్న వ్యక్తిని చేర్చుకున్నారో, భార్య భర్తలుగా ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎవరిని చేర్చుకోవాలంట? దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డలైనటువంటి వారిని కానీ మనం గృహంలోనికి చేర్చుకోవాలి. ఎలాగ చేర్చుకోవాలి తెలుసా? ఒక కుటుంబ సభ్యుడిలాగా. ఎలాగంట? ఒక కుటుంబంలో కలిసిపోయి ఉండేటువంటి వాడులాగా. అంతేకాని వ్యత్యాసకరమైనటువంటి జీవితాలు, వ్యత్యాసకరమైన సంబంధాలు కలిగి మనము ఉండకూడదు. ఒక కుటుంబంలో మనం ఎలాగ కలిసి ఉండాలో అలాగే కలిసి ఉండాలి. మేము మొదట్లో దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత మంచి ఆత్మీయత కలిగి ఉండేవాళ్ళం. మా మధ్య ఏనాడు కుల ఫీలింగ్లు ఏమి లేవు. ఈ రోజుల్లో అవి ఉంటా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. క్రైస్తవుడు అనబడిన వాటికి క్రైస్తవ్య కులం, ఇంకొక కులం అంటూ వాళ్ళకేమీ లేదు. క్రైస్తవుడు అనబడిన ప్రతి వాడికి యేసుక్రీస్తు అంతే. కులాల ఫీలింగ్ మనం పెట్టుకున్నామంటే మన జీవితం కూడా అటు ఇటు కొట్టుకునేటువంటి పరిస్థితిలో అని ఉంటుంది అన్నమాట. కనుక్కుని వాళ్ళ ఇంటిలోనికి వస్తే వాళ్ళకి చేసే మర్యాద కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ కానీ బంధువులకి రక్త సంబంధులు కూడా మేము ఇవ్వలేదు. ఎవరో చెప్పిన మాటలు బట్టి వారు కాస్త నొచ్చుకొని కొంచెం వాళ్ళు ఎడమైపోతే అప్పుడు నా బంధువులు ఏమన్నారో తెలుసా? బంధువులు కూడా చూడలేదు, అంత చూసావే అని చెప్పి పొడవటం ప్రారంభం చేశారన్నమాట. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే దేవుని పిల్లలు అంటే కుటుంబ సభ్యుల్లో కలిసిపోవాలి. మన బాధల్లో బాధలు కలిసిపోవాలి, సంతోషాలు కలిసిపోవాలి. అంతేకాని దుఃఖాలు వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఎడతెక్క తేడాగా మనము ఉండకూడదు. కనుకనే అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి వారు పౌలు గారు చేరి వారు కలిసి నివసించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇదే అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి భార్యాభర్తలు ఒక క్రైస్తవుని దేవుని వాక్యం బోధించేటువంటి అపోల్లో అనబడిన వ్యక్తిని ఏం చేస్తారంటే వారి ఇంట చేర్చుకున్నారు. ఆ మాటను కూడా నీకు చూపిస్తాను. దేవుని పిల్ల అనబడినటువంటి వారు ఏ విధంగా చేర్చుకోవాలి, ఏ విధమైన వాక్యాన్ని కలిగి ఉండాలి, ఏ విధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఉండాలని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24 నుంచి 27 దాకా ఉంది. కొన్ని మాటలు చదువుకుందాం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రావీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయం తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించాను. ప్రిస్కిల్లా అకుల్లా విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోల్లో అనబడినటువంటి వ్యక్తి యోహాను చేతే బాప్తిసం మాత్రమే పొందాడు. అర్థమవుతుందా మీకు? ఇవాళ చాలామంది బాప్తిస్తాలు పొందుతారు. బాప్తిస్తాలకు అర్థం తెలియదు. ఏమి తెలియదంట? బాప్తిస్తాలకు అర్థం తెలియదు. అసలు బాప్తిసం అంటే ఏమిటో తెలియదు. అలాగని యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి దానికి అర్థం తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియదు. అయినప్పుడు కూడా ఆయన గ్రహించుకొని ఏం చేశాడంట? ఆయన వివరంగా బోధించాడంట. మంచి నేర్పలు కలిగిన వాడు, మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడైండి ఆయన గురించి ఏమని రాస్తూ వచ్చారంటే బైబిల్ గ్రంథంలో
24వ వచనంలో అలెగ్జాంద్రియయుడు అపోల్లోనుకు యూదుడు, ఎఫెసునకు వచ్చిన అతడు విద్వాంసుడును లేఖనం నందు ప్రావీణ్యుడయ్యుండును. లేఖనాలను పరిశీలించే విషయాలు మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అంట అతను బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి గ్రంథాలు చదివే కానీ లేఖనాలను పరిశీలన చేసి నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఆయనే. ఈ లోకములో ఆయన రక్తం ద్వారా తప్ప ఎక్కడ విడుదల లేదు, పాప క్షమాపణ లేదు, పరలోక రాజ్యం చేరాలంటే ఆయనే అని చెప్పి ఏం చేశారంట, దేవుని యొక్క రాజ్య సువార్తని అపోల్లో అనబడినటువంటి వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటించేటువంటి విషయము అకుల్లా ప్రిస్కిల్లాకి తెలిసిన తర్వాత ఆయన ప్రకటించటం అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేశారంటే అతను తన ఇంటికి చేర్చుకున్నారు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎక్కడ చేర్చుకున్నారంట? వాళ్ళ ఇంటికి చేర్చుకొని అంటారు బైబిల్ గ్రంథంలో. చేర్చుకున్న తర్వాత ఏమి మాట్లాడారని ఆలోచన, అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మ తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైను యేసుని గురించి సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందులు ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ప్రిస్కిల్లాకులే విని అతను చేర్చుకొని దేవుని మార్గం పూర్తిగా వారికి వివరం చెప్పారు. అతను చెప్తున్నాడు కానీ ఎంతవరకంటే కొంత భాగమే, పూర్తిగా తెలియలేదని చెప్పి అకుల్లా ప్రిస్కిల్లా తన ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా ఆహారం పెట్టి అతనికి రెస్ట్ తీసుకుని రూమ్ ఇచ్చేసి అతను అలసట తీర్చుకున్న తర్వాత మంచి ఆరోగ్యం కలిగి ఉన్న తర్వాత ప్రశాంతత కలిగిన సమయంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా అతనికి తెలియని విషయాలు కూడా తెలియపరిచి చెప్పారు. అర్థమవుతుందా? చెప్పిన తర్వాత మళ్ళీ అతను ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ క్రైస్తవ సంఘం ఉంది. ఆ సంఘపు వారికి అకుల్లా ప్రిస్కిల్లాకు ఉత్తరాన్ని రాసి ఈ ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, ఇస్తే నిన్ను వారు చేర్చుకుంటారు, నీకు ఆదరణ కలిగిద్ది అని చెప్పి సపోర్ట్ ఇచ్చేలా పంపించారు అకుల్లా ప్రిస్కిల్లా అనబడిన వారు. ఎంత దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు. ఈ రోజులో దేవుని పిల్లలు దేవుని నమ్ముకున్న కుటుంబానికి ఉందంటే మన దగ్గరకు వచ్చి వెళ్ళేటువంటి వాడు సంతోషంగా వెళ్ళాలి. వాళ్ళు ఎంత ప్రేమ చూపించారు, వాళ్ళు ఎంత కరుణ చూపించారు. మా ఇంట్లో బంధువులు కూడా మమ్మల్ని చూడలేదు, అంత ప్రేమగా చూశారండి. దేవుని ప్రేమ అంటే అది. అర్థమవుతుందా? నీ ఇంటికి వచ్చి వారు అన్ని చెడనే సరే, దేవుని ఎరగిన ప్రజలైనా సరే నీ ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు, నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసి నవ్వి వెళ్ళాలి. అర్థమవుతుందా? సంతోషంతో వెళ్ళాలి. అనవసరంగా వచ్చాను ఇంటికి, ఇంకొక ఇంటికి పోయినా బాగుండేది అనుకోకూడదు. నీకున్న దాంట్లో పెట్టు, మంచి విషయాలు మాట్లాడు, ముందు తన మనసును తెలుసుకో. చాలామంది వచ్చిన వ్యక్తి మనసు తెలుసుకో, మనమే డబ్బా కొట్టులా కొట్టి 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 అతను సగం లేపుతాడు. ఏం చేస్తాడంట? మీకు అర్థమైందా? కూర్చుని కుర్చీలోంచి సగం ఇట్లా లేపుతాడు, మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ ఇట్ట అంటాడు, మళ్ళీ ఇట్ట. ఇదే అంటే లేచిపోతున్నప్పుడు ఇంకొక మాట అన్నట్టుగా ఉంచుతాం. మనం అతనంతకు తాను లేసే స్థితి కూడా ఉండకూడదు. మనం చెబుటం ముగించిన దాకా కూడా అతను కూర్చునేటట్లుగానే ఉండాలి. అంత ఇంట్రెస్ట్ కలిగిన మాటలు మాట్లాడాలంటే, ఇష్టమైన మాటలు మాట్లాడాలంటే ముందు అతని పరిస్థితి తెలుసుకోవాలి, ఆమె పరిస్థితి తెలుసుకోవాలి, ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి, ఆమె బాధ ఏమిటో, నీ ఇంటికి ఎందుకు వచ్చిందో, నీ అవసరత ఏమొచ్చి నీ ఇంటికి వచ్చిందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వచ్చి రాగతలకి మన డబ్బా గోళంతో వాళ్ళకి చెప్పామనుకో, అబ్బో నాకంటే ఎక్కువే ఉంది, నేనే బెటర్ అని కొంచెం వెళ్ళిపోతారు. క్రైస్తవులంటే బాధలను దిగమింగాలి, బయట వేసుకోవడం కాదు. బయట వేసుకునేది పొట్టు. ఏమిటంట? పొట్టు బయటికి వెళ్తుందా, గట్టి గింజలు బయటికి వెళ్తాయి చెప్పండి? పొట్టే కాదు వెళ్ళేది. చెనక్కాయ మిషన్లో చెనక్కాయలు వేస్తారు, పొట్టంతా బయటికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? కనుకనే పొట్టు బయటికి వెళ్తుంది. నీ పొట్టులాగా ఉండకూడదు, గట్టి గింజలాగా ఉండాలి. నీ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా సరే కొంత దేవుని గురించి నేర్చుకొని ముందు బయటికి వెళ్ళాలి. ఏమి నేర్పుతున్నావు? ముందు మనకు చేత అవ్వాలి కదా. దేవుని గురించి మనం నేర్చుకోనుంటే, భక్తి గురించి మనం నేర్చుకోనుంటే, ప్రార్థనా విధానం కలిగి ఉంటే, ఆత్మీయస్థితి కలిగి ఉంటే వచ్చిన వ్యక్తికి కావలసినటువంటి విషయాలు నీవు నేను చెప్పగలం. అసలు మనమే పూర్తిగా బ్యాటరీ దిగిపోయి ఉంటే వచ్చిన వ్యక్తి ఇంకేం ఛార్జింగ్ పెడతాం?
అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు వినేటువంటి వారు. కనుకనే కష్టపడి పని చేసుకోవద్దని అంటలేదు, బ్రతుకు తెరుగు చేయాల్సిన పనులు చేసుకోవద్దని అంటలేదు. ప్రతి దానికి సమయం ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడంట, రాత్రి ఈ శరీరానికి అలసట తీర్చుకోవడం, రెస్ట్కి ఇచ్చాడు. పగలు మనం శ్రమించటం కోసం దేవుడు ఇచ్చాడు. అలాగని చెప్పి రాత్రి పగలు మనం శ్రమించడానికి దేవుడు ఇవ్వలేదు. దేనికి దానికే దేవుడు విభజించాడు అనమాట. కనుకునే నీవు నేను కూడా ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళ ఇంటికి అపోలో అనబడిన వ్యక్తిని పిలుచుకొని వచ్చారు. క్రైస్తవుడని తెలిసి పిలుచుకొని వచ్చి వారింట్లో ఆతిథ్యం ఇచ్చి అతనికి తెలిసిన విషయాలు విని తెలియని విషయాలు కూడా మరికొన్ని నేర్పించి చెప్పి పంపించారండి. కనుకనే నీవు నేను కూడా అలాంటి మంచి హృదయం కలిగినటువంటి భార్యాభర్తలుగా మన కుటుంబాలు ఉండాలి. అలాగిన ఒకవేళ లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. పేరుకు చెప్పుకోవటమే మేము ప్రార్థనా పరులం, ప్రార్థనా కుటుంబం, క్రైస్తవ కుటుంబం, దేవుని రక్తంలో కడగబడ్డం చెప్పుకోవటమే కానీ లోపల ఉప్పులో సారం లేదు. ఏమి లేదంట, ఉప్పులో సారం లేకపోతే ఆ ఉప్పు ఎక్కడుంచితే అది పాడైపోద్ది. ఉప్పులో సారం ఉండాలి, అదే పాడవకుండా కాపాడుతూ ఉంటుంది. ఇదే అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి వారింట కూడా సంఘము ఉంది అన్నాడు బైబిల్లో. ఆ మాట కూడా చదివి నేను ముగిస్తాను, చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం త్వరగా తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఎలాగంట, అకుల్లా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనాలు చెప్తున్నారు. అంటే అకుల్లా ప్రిస్కిల్లా అనబడినటువంటి వారింట సంఘం ఉందంట. గమనించారా? సంఘము. మన ఇంట్లోకి వచ్చి నలుగురు సంఘస్థులు కూర్చొని ఏనాడన్నా ప్రార్థన చేసుకోవటం ఉందా? చెప్పండి. అక్క ఈరోజు మీ ఇంట్లో కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుందాం, అర్థమవుతుందా? ఎక్కడంట సంఘస్థులను పిలుచుకొని, అమ్మా ఈరోజు మీరు ఖాళీ అయితే కాసేపు గంట సేపు మా ఇంట్లో ప్రార్థన చేసుకుందాం రండి అని పిలుచుకోవటం అసలు ఉందా? సంఘం ఏర్పాటు ఎప్పుడైద్దండి? ఆత్మీయతలు ఎప్పుడు బలపడతారండి? ఆ మందిరానికి పోవటమే ఎక్కువ, మళ్ళీ ఇంట్లోనా ఓ అబ్బో పాద్రం వాళ్ళని చేశారు, పాద్రంలో బయలుదేరారు వీళ్ళు సైన్యం. అసలు ఆత్మీయ స్థితి ఏది? అక్క శుక్రవారం ఇంట్లో గంటసేపు ప్రార్థన చేసుకుందాం, అక్క శనివారం మా ఇంట్లో గంటసేపు ప్రార్థన చేసుకుందాం, అక్క గురువారం మా ఇంట్లో గంటసేపు ప్రార్థన చేసుకుందాం. ఖాళీయే కదా, పనులు కూడా తగ్గుతున్నాయి కదా. ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఇంట సంఘం ఉంది. అకుల్లా ప్రిస్కిల్లా ఇంట సంఘం ఎదుగుతుంది. ఆ సంఘము వాక్యములో స్థిరముగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు, వాళ్ళు గ్రహిస్తున్నారు. నూతనంగా వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తున్నారు. నువ్వు బైబిల్ చదవాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి ఇంకా ఎదుటి వారికి చెప్పాలి. కొంతమంది విశ్వాసుల్ని మన ఇంటనే తయారు చేయాలి. అప్పుడు మందిరాలు లేవు, ఇంటనే కూడేటువంటి వారు, రహస్యంగా కూడుకునేటువంటి వారు. అర్థమవుతుందా? ఇంటే సంఘము తయారైందండి. ఈ మాట వింటున్నటువంటి నీవు నేను మరి ఆలోచన చేస్తున్నావా? నీ ఇంట సంఘముగా కూడుకోవాలి, ఏర్పాటు చేయాలండి. ఇంట కూడుకొని ప్రార్థనలు పెట్టుకొని ఎవరు తెలిసిన మాటలు వాళ్ళు చెప్పుకొని ఒకళ్ళొకళ్ళు బలపరుచుకొని, అక్క ఏందక్క ఒంట్లో బాగలేదు మేము వస్తున్నాం, నలుగురు కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఐక్యత ఏదండి? ఎన్ని ఉండాలి? సంఘం అభివృద్ధి కావాలంటే, విశ్వాసి బలపడాలంటే అకుల్లా ప్రిస్కిల్లా అంటే సంఘం ఏ రీతిగా ఉందో ప్రతి విశ్వాసి ఇంట్లో వాళ్ళు ఎంతమంది సంఘస్థులు సహకరిస్తారో నాకు తెలియదు, కానీ సహకరించిన 2, 3, 4, 10 మంది ఎంతమంది సరే అవకాశం ఉన్నంత వాటికి అక్క ఆనికల కాసేపు కూర్చున్నారా, లేకపోతే మనతో పాటు సేవకుడిని కూడా లేదా పాస్టర్ గారిని కూడా లేదా వాక్యం తెలిసిన పిలుచుకొని కాసేపు 4 మాటలు చెప్పించుకొని బలపడదాం. అది కావాలి మనకి. లోపల నుండి తయారవ్వగలం, బయట నుంచి కాదు తయారవ్వాల్సింది. బిళ్ళ లోపలికి వేస్తామా బయట వేస్తామా? ఒకటికి దగ్గరకు బాగా నాగబోటాడంట, హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళితే బాగా తలనొప్పి వస్తుందండి డాక్టర్ గారు అండి, అల్లాడిపోతున్నానండి అని చెప్పాడంట. సరే ఏం చేశాడంటే, నీకు ఎమ్మటే తగ్గాలంటే ఇది టాబ్లెట్ తీసుకొని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఇది వేసుకుంటే నీ ఎమ్మటి తలనొప్పి తగ్గిద్ది అన్నాడంట. ఇంటికి వెళ్ళాడు, టాబ్లెట్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు అటు ఇటు చూశాడు, ఏం చేయాలో అర్థం కాలేదు.
ఏంది తిక్కలోళ్ళు కూడా ఉన్నారండి పాస్టర్ గారు అంటే అర్థం అవ్వడం కోసం చెప్తున్నా, ఎవరు అంత తిక్కలోళ్ళు లేరు. తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎక్కడ? బెళ్ళెప్ప తీసి నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. ఎంతసేపు చెప్పాడు? అర్ధగంటలో 10 నిమిషాలు తలనొప్పి తగ్గిద్దని చెప్పాడు కదా. నెత్తి మీద పెట్టుకొని కూర్చున్న టైం చూశాడు, తగ్గల. నేనెందుకు, నాకు తెలియదే ఇది ఎందుకు తగ్గిద్ది ఈ బిళ్ళకి అని చెప్పి మళ్ళీ ఆ బిళ్ళ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, బాబు నువ్వు ఈ బిళ్ళ తీసుకుంటే వేస్తే తగ్గిద్ది అన్నావుగా, తలనొప్పి వస్తుంది, ఏడా పెట్టాను అర్ధగంట తలనొప్పి తగ్గలేదు, నువ్వు డూప్లికేటే, నీ బిళ్ళ డూప్లికేట్ అన్నాడంట. అరే ఇటు రారా అంటే దగ్గర పిలిస్తే నోరు తెరవరని చెప్పి బిళ్ళ ఇసురు కొట్టాడు గొంతులో. తర్వాత గ్లాస్ నీళ్ళు తాగరా అన్నాడు, కూర్చో అన్నాడు. అర్ధగంట చూశాడు, ఇప్పుడు ఎట్టుందో తగ్గింది. బిళ్ళ నెత్తి మీద కాదురా, కడుపులోకి పోవాలి. ఎక్కడ పోవాలంట? అర్థమైంది, ఎక్కడ పోవాలి? ఆ ఆంధ్రపాకు ఇటు పెట్టుకుంటే కాదు, ఎండ తగలకుండా ఉండదని. బిళ్ళ కడుపులోకి వెళ్ళాలి, అప్పుడు నీ తలనొప్పి తగ్గిద్దని అన్నాడు. అట్టగా దేవుని వాక్యం లోపలికి వెళితే కార్యం జరుగుతుంది. దేవుని వాక్యం పైన ఆకారంగా బైబిల్ పట్టుకొని నేను పాత్రకి వెళ్తున్నాను కుదరదు. లోపలికి వెళ్ళాలి. వాక్యాన్ని విస్తరింపజేసింది. పూల చెట్టు పుష్పాల వల్లే కదా సువాసన వచ్చి మంచి చెట్టు అని తెలిసేది. పుష్పాలు లేకపోతే సువాసన లేకపోతే మంచి చెట్టు అని ఎట్లా తెలిసింది మనకు? చూడండి, కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు తోటలు అమ్మటి, అందులో పూల తోటలు ఉన్నప్పుడు ఎంత సువాసన వస్తుంది, ఆ పూల వాసన. క్రైస్తవుడు అంటే అలాంటి సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ ఇల్లు అలాంటి సువాసన కలిగినటువంటి గృహంగా ఉండాలి. అందుకని అపోలో ప్రిస్కిలా అనబడినటువంటి వారు ఏం చేశారంటే దేవునికి నమ్మకస్తులుగా జీవించారు. ఇంట్లో సంఘం ఉందంట వాళ్ళకి. క్రైస్తవుడు అనబడిన ప్రతి వారికి ఇంటిలో అవకాశాన్ని ఇచ్చారు, ఇంట్లో చేర్చుకున్నారు. గొప్పగా దేవునిలో వారు వాడబడ్డారు, మంచి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు దేవునికి ఇష్టమైన భార్యాభర్తలు. అలాగనే జకర్యా, ఎలిజబెత్ దేవునికి ఇష్టమైన భార్యాభర్తలు, ఆజ్ఞలు పాటించేవాళ్ళు, నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. దేవుని కోసమే వాళ్ళు జీవించారు. గొడ్రాలైనప్పుడు, సంతానం లేకపోయినప్పటికి కూడా ఏమాత్రం కూడా దేవుని విషయంలో తగ్గల, ఇంకా ముందు కొనసాగుతూనే ఉన్నారు. ఈ 2 కుటుంబాలు మనకు ఆదర్శంగా నిలబడుతున్నాయి. నీవు నేను ఈ 2 కుటుంబాల్లో మనం ఆ రీతిగా ఉన్నప్పుడే మన కుటుంబాలు దేవునికరంగా ఉంటాయి అని చెప్పి బైబిల్ గ్రంథం చాలా స్పష్టతగా మనతో మాట్లాడుతుంది.